హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఎవరైతే డిగ్రీలో కొత్తగా జాయిన్ అయ్యారో, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు దోస్తు ద్వారా వాళ్ళ వివిధ డిగ్రీ కళాశాలల్లో సీట్లు అయితే పొందడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఒక తాజా అప్డేట్ మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్రెస్ నోట్ వచ్చింది మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్తు. ఇది ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా కోర్సులో ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు కదా, డిగ్రీలో మీకు ఏదో ఒక గ్రూప్లో వచ్చింది, ఆ గ్రూప్ మీకు నచ్చలేదు, ఆ గ్రూప్ చేంజ్ చేసుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మనం ఇంట్రా కాలేజ్ పేజ్ షెడ్యూల్ అంటాం. సో ఎప్పటి నుంచి ఉంది మనకి? వెబ్ ఆప్షన్స్ ఫర్ ద ఇంట్రా కాలేజ్ పేజ్ అనేది మీరు 10 జూలై నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్సులో మళ్ళీ ఒకసారి ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి కాదు, ఇది ఓన్లీ అదే కాలేజీలో వేరే గ్రూప్లోకి వెళ్ళడానికి మీకు ఈ ఇంట్రా ఫేజ్ అనేది ఆప్షన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు మీడియం చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఒక గ్రూప్ చేంజ్ చేసుకోవాలి, ఆప్షనల్స్ చేంజ్ చేసుకోవాలి, అట్లాంటి ఏమైనా ఉంటే మాత్రం మీరు ఇప్పుడు అవకాశం ఉంది. అది మీకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? 13th జూలై వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. గుర్తుంది కదా, 10 జూలై నుంచి మీకు 13 జూలై మధ్య మీకు ఆన్లైన్ ఓపెన్ ఉంటుంది. సో మీ కాలేజీకి వెళ్ళి, మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో అక్కడికి వెళ్ళి కూడా మీరు కోర్సును చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఏమైనా ఉంటే, మీరు గ్రూప్ చేంజ్ చేసుకోవడం, మీడియం చేంజ్ చేసుకోవడం అలాంటివి ఉంటే ఇప్పుడే మీరు వెంటనే వెళ్ళి చేసుకోండి. ఒకవేళ తర్వాత మాత్రం కాదు, ఇంకా ఒకసారి మీరు మళ్ళీ చేంజ్ చేద్దామంటే ఇంకా చేసుకోవడానికి వీలుండదు. కాబట్టి ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మనకి 10 జూలై నుంచి 13 జూలై వరకు. ఇక్కడ మనకు కొన్ని కీ పాయింట్స్ ఇచ్చింది చూడండి మీరు. ది స్టూడెంట్ కెన్ మేక్ ఏ చాయిస్ ఇన్ ఇంట్రా కాలేజ్ పేజ్ ఓన్లీ వెన్ ఏ సీట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ కోర్సెస్ అన్నాడు. అంటే మీరు ఒక కోర్సు నుంచి వేరే కోర్సుకి మార్చుకోవాలనుకుంటే ఆ కోర్సులో మీకు సీట్ ఉండాలి, వేకెంట్ కూడా ఉండాలి, అప్పుడే మీకు ఇది వర్తిస్తుంది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే అందులో ఉన్నాయా లేవో మీరు ఆ కాలేజీలో కనుక్కోవాలి. ఇన్ కేస్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ద ఇంట్రా కాలేజ్ ఫేజ్, ద సీట్ అలాటెడ్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ విల్ బి రిటైన్డ్ అన్నాడు. అంటే మీకు ఆ కొత్త దాంట్లో మీరు మార్చుకోవాలనుకున్న దాంట్లో మీకు లేదు సీటు, మరి ఈ సీట్ అయితే అట్లనే ఉంటుంది అని చెప్తున్నాడు. మీకు పాత సీటు, పాత కోర్సులో అయితే మీ సీట్ మీకు ఉంటుంది. సో ఇది అర్థమైంది కదా క్లియర్గా. సో ఇదండి నేను మీకు ఈ వీడియోలో ఇచ్చినటువంటి సమాచారము. వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే డిగ్రీలో జాయిన్ అయ్యి లాస్ట్కి వాళ్ళు ఒక 1 month అయిన తర్వాత వచ్చి ఏమంటారంటే, అయ్యో మేము గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం సార్, మేము మీడియం చేంజ్ చేసుకోవాలనుకున్నాం, మేము ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం, ఇప్పుడు కుదరదా అని అడుగుతారు. కాబట్టి కుదరదు, లాస్ట్ కుదరదు. ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిండు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే విత్ ఇన్ కాలేజీలో జస్ట్ కోర్స్ మార్చుకోవడానికి మీకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. సో అందరికీ అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.